మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మనం చూసాం పాస్టర్ అభినయ్ దర్శన్. అతని గతంలో ఒక సినిమాలో కూడా నటించిన వ్యక్తి అట. మరి క్రైస్తవ మత ప్రచార పరిశ్రమ ఒక ప్రముఖ పాస్టర్ని కోల్పోయింది. మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఫలానా పరిశ్రమకు తీరని నష్టం అంటాం కదా, అలా ఈ పాస్టర్లకి అంటే మత ప్రచార పరిశ్రమకు చాలా తీరని లోటు. కానీ ఆ లోటు సినీ ప్రపంచానికి ఒక వరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతను మంచి నటుడు, కానీ దర్శకత్వం కూడా మరి అతనే చేయాలనుకుని మరి ఆ దర్శకత్వంలో మరి స్టంట్ మాస్టర్ దర్శకత్వం అన్నీ కూడా అతనే చేయాలనుకుని నటులు అందరూ దర్శకులు కాలేరు, అలాగే స్టంట్ మాస్టర్లు అసలు కాలేరు. అన్యాసాలు పాస్ట్ రాష్ట్రంతో సహా అన్యాసాలు ఒకేసారి వేద్దాం అనుకుని దొరికేసాడు. సో అది సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా అతని నేను కొన్ని వీడియోలు చూసా. మార్నింగ్ చాలా ఓపెన్గా అలా బురదలో నడుస్తూ బురద నీరు పోయించుకుంటూ, అంటే మళ్ళీ ఆ బకెట్లు కూడా మళ్ళీ షార్ట్లో దొరికేసి అలా బకెట్లో పక్కన బురద పోస్తా ఉంటే ఆ బురద నీటిలో అతను నడుస్తూ ఆ భరోసా పార్టీ అని ఒక పార్టీ కూడా అతను పెట్టాడు. అలా ఈ మధ్యన శ్రవణ్ కుమార్ ఒక పార్టీ, విజయ్ కుమార్ ఒక పార్టీ, రేపు మాకు సునీల్ కుమార్ ఒక పార్టీ, అలాగే ఈ అభినయ్ దర్శన్ కుమార్ ఆల్రెడీ భరోసా పార్టీ పెట్టి మరి ఇలా దొరికేశాడు. మరి అతను కూడా తర్వాత అభినయం సక్సెస్ అయిందనుకుని హడావుల్లో మంచం మీద నిక్రేసి పడుకుని నా గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇలాగా రెచ్చగొట్టినందువల్ల రఘురామకృష్ణరాజు గారు రెచ్చగొట్టినందువల్ల ఇటువంటి దాడులు కూడా జరుగుతున్నాయన్నట్టుగా మరి ఆయన అభినయ్ కుమార్ మాట్లాడటం జరిగింది. సో అందుకని నేను అభినయ్ కుమార్ అభినయానికి మామూలుగా అయితే ఈ పాటికి ఇంకో 4 కుమారులు 4 కోట్లు వేసుకొచ్చి డెఫినెట్గా ఇందులో రఘురామరాజు కోట్లు కూడా ఉందేమో, లేదా ఆయనే ఎవరినన్నా ప్రేరేపించారేమో అనే నేలాపనిందల కోసం నా మీద పడుండేమో. శ్రీరాముని దయవలన అటువంటి నేలాపనిందలు నా మీద రాకుండా మరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు లటక్కని పట్టేశాడు, దొరికేశాడు. మరి అక్కడికి ఈ మధ్యన నెక్టై బనీలు వేసుకుని కొంచెం కామెంట్లు కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఆ పాస్టర్ కూడా అక్కడికి వెళ్ళి అతనికి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించాడు. ఆ నెక్టై పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో కొద్ది రోజుల క్రితం అనుకుంటా, నాకు మొన్న ఎవరో పంపించడం జరిగింది. బొట్టు మగవారు హిందువులు ఆడవాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నారా, మీ మగవాళ్ళకి ఏమైందిరా, ఎవరికి పెళ్ళాలన్నా మీరు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న ఒక సత్ సాంప్రదాయం, హిందువుల సాంప్రదాయం, స్త్రీ పురుషులు తేడా లేకుండా బొట్టు అనేది హిందూ సంస్కృతిలో ఒక భాగం అయితే అంత అసభ్యంగా, అంత నీచంగా, అంత దారుణంగా మరి వాళ్ళు మాట్లాడటం, దాన్ని సహించటం, మాట్లాడటం ఒక తప్పు అయితే దానికి మరి చట్ట ప్రకారం మరి ఏం కేసులు పెట్టారో ఏంటి అనేది నేను వెరిఫై చేయాలి. ఇంకా లేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే కంప్లైంట్
ఖచ్చితంగా ఇస్తాం. ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ అజయ్ కుమార్ ఎలా అయితే ఒక మర్డర్ నాటకం ఆడాడో, సరే దాని మీద కేసు కట్టారు. కానీ చాలా నాటకాలు, నాటక ప్రదర్శనలు ఈ మత ప్రచారం పేరిట జరుగుతున్నాయి. మరి అవన్నీ కూడా చట్ట ప్రకారం నేరాలే. ఈ పాపం దొరికేశాడు ఈ అభినయ్ దర్శన్ ఆ మర్డర్ డ్రామాలో. మరి మనం చూస్తున్నాం, అంటాడు వాడు వచ్చి అని చెప్పి ఈ బాబుతో ఈ కోట్లు వేసుకుని అలా నెత్తి మీద ఏదో రాస్తే నాకు మాట వచ్చింది అంటారు సడన్ గా. అది కూడా ఇలాంటి డ్రామాయే. మగవాడికి మాటలు రావటం, అవుటి వాడిని నడిచేయటం, క్యాన్సర్ తగ్గిపోయిందని ఎలా చెప్పిందా, క్యాన్సర్ తగ్గిపోయింది అంటారు. ఇవన్నీ కూడా ఇటువంటి డ్రామాలు, అభినయం వేసిన డ్రామాలు లాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రామాస్ అయ్యి మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి దీని మీద అథారిటీ ఉంది. ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రదర్శనలు ఇవన్నీ తీయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసి ఆ ప్రదర్శనలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసులు కట్టారా లేదా, మీకు ఎక్కడైనా ఇటువంటి ప్రదర్శనలు, మాయా ప్రదర్శనలు, ఇంద్రజాల ప్రదర్శనలు మీకు తటస్థిస్తే మీ ఏరియాలో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ డ్రగ్ కంట్రోలర్కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, ఆయన నెంబర్ మీకు నెట్లో దొరుకుతుంది, ఫోన్ చేసి తెలియచేయండి. ఇటువంటి ప్రదర్శకుల్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ మరి ప్రభుత్వాలకు ఏం కావాలి చెప్పండి, అదే చెప్పారు, తెలిసిపోయింది. సో కాబట్టి వాళ్ళు ఏమో ఇలా అయితే ఆ ఓట్లు అక్కర్లేదా అని కూడా సిగ్గు లేకుండా అడిగేస్తున్నారు. సో అంచేత బట్ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఇంద్రజాల ప్రదర్శనలు వీటి మీద ఇప్పుడు అభినయ్ దర్శన్ ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఇటువంటి చర్యలు అన్నిటికీ కూడా ఉపక్రమించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఈరోజు అనుకోకుండా మాట్లాడవలసిన మరొక అంశం ఏంటంటే, రాజోల్లో సరెల్ల విజయ్ ప్రసాద్ అతను గతంలో ఒక సర్పంచ్గా పనిచేశాడట, నేను కనుక్కున్నా. మరి అతను ఒక ర్యాలీ, మంది పైన ఉన్నారు, రాజోల్లో ఒక ర్యాలీ, దళిత క్రైస్తవ శాంతి ర్యాలీ, అంటే నినాదాలతో శాంతి ర్యాలీ చేసి, ఏంట్రా బాబు కంటెంట్ అంటే సాక్షిలో వేశాడు ఈ వీడియో, వాళ్ళే వేస్తున్నారు బాగా. సో సాక్షిలో వేశాడు, రఘురామకృష్ణరాజును పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. డిమాండ్ చేసింది ఎవడో, వైసీపీ వాడు. అరే వైసీపీ వాడు టీడీపీ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయట్లేదు. అసలు ఉందా? మళ్ళీ నాకు అసలు అనుమానం ఎందుకు వచ్చిందంటే, ఈ సాక్షుడు ఎందుకు వేసాడు ఇది? టీడీపీ వాడు డిమాండ్ చేస్తే సాక్షుడు వేయదు కదా, సాక్షుడు వేసాడంట్రా బాబు అని చెప్పి ఆ రాజోల్లో నా మిత్రులకు ఫోన్ చేసి కనుక్కుంటే అది ఆ రాజోలు గుట్టు ఇది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడు పోనీ, నేనేదో ఇంకా నేను మరి గతంలో ఎప్పుడో వైసీపీలో ఉన్నా, మరి ఇంకా పోనీ వైసీపీలో ఉన్నాను అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తాడు వైసీపీ వాడు. మరేంటో మరి నాకైతే ఆ లాజిక్ అర్థం కాలేదు. కానీ ఆ ఊరేగింపులో ఉన్న వాళ్ళందరూ సరే 95% ఖచ్చితంగా వాళ్ళు గతంలో
ఎవరైనా శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారే. ఆ మిగిలిన 5% దళిత హిందువులు. ఒకవేళ దళిత హిందువులు ఎలాగో అందులో ర్యాలీలోకి వెళ్ళడానికి లేదు, మనం పోరాడేది దళిత హిందువుల కోసం. సో అందులో ఉన్నవారికి మరలా నేను చెప్పేది ఏంటంటే, సరే మీరేదో డిమాండ్స్ చేసుకోండి, అవి మనం దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ మరొక్కసారి నిన్నే చెప్పా, నేను చెప్పేది ఏంటంటే అక్కడికి మరొక్కసారి నేను లేని వాళ్ళు దొంగ కేసులు పెడుతున్నారు, అది మానుకోండి అని నేను దాని గురించి, ఒకవేళ అలాంటి కేసులు పెడితే మీరు కూడా పెట్టించుకోకండి, వారి సమాధులు వెరిఫై చేయండి, వారి చర్చ రికార్డు వెరిఫై చేయండి. హూఎవర్ ప్రొఫెస్ వాళ్ళు క్రిస్టియానిటీ, హూఎవర్ ప్రొఫెస్ క్రిస్టియానిటీ వాళ్ళు దీనికి అనర్హులు అని ఇలాగే ఒక దొంగ కేసు పెట్టిన పాస్టర్ ఆనంద్ విషయంలో ఇలాగే దొంగ కేసు పెట్టి దొరికేశాడు అతను. గతంలో కూడా నా మీద అలాగే జరిగిందని చెప్పి నేను దాని గురించి చెప్పా. సో అది ఎక్స్ట్రాపులేట్ అయ్యి మీ ఉద్యోగాల మీద కూడా వచ్చే ప్రమాదం ఉంది అని మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. అదేదో హెచ్చరించడం నేరమైనట్టు ఇప్పుడు ఆ రూలు నేను మాట్లాడకపోతే అసలు భారతదేశంలో ఎవరికి ఆ రూల్ సంగతి తెలియదు, ఆ రూల్ సంగతి ఎవరో పట్టించుకోడు అన్నట్టుగా మీరు మాట్లాడేయటం, దానికి ప్రతి ఓడు ఈ పార్టీ వాళ్ళు లేదు, ఆ పార్టీ వాళ్ళు లేదు. ఏదో సినిమాలో ఏంటి నాగార్జున గారు చూసారా సార్ అంటారు బ్రహ్మానందంగా, అలాగే ప్రతి ఓడు చంద్రబాబు గారు చూసారా సార్, ఇలా వేరే ఉన్నాడు చూశారు సార్, రిజర్వేషన్. నాకేంటి సంబంధం, బాబు గారికి ఏంటి సంబంధం? ఇప్పుడు వచ్చింది, అది ఫాలో అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, అది మార్చేదాకా ఫాలో అవ్వాలి. ఆ వైసీపీ కూడా ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు మాట ఇచ్చారు, దళిత క్రైస్తవుల్ని దళితులుగానే పరిగణిస్తామన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, అందరూ మాటిస్తున్నారు. అంటే భారతదేశంలో యూనియన్ టెరిటరీలు కలిపి 30 ఉన్నాయా? కనీసం 51% అంటే 16 రాష్ట్ర శాసనసభల్లో ఇది ఎప్పుడు అవ్వాలి. పార్లమెంటు సభ్యుల్లో 3వ వంతు పార్లమెంటు సభ్యులు దీనికి ఒప్పుకోవాలి. రాజ్యాంగం అమెండ్ చేయాలి అంటే అండర్ ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది. కానీ అది జరగాలి అంటే మొన్న వీగిపోయింది పార్లమెంట్లో, చూసారా? ఓ బిల్లు పెట్టారు, ఏమైంది? వీగిపోలా, మెజారిటీ లేక 2/3 మెజారిటీ ఉండాలి, ఉంటేనే అవుతుంది. అంచేత ఒక రాష్ట్రం ఎలక్షన్లో లేదు మేము చేసేస్తాం అన్నంత మాత్రాన అది అయ్యేది కాదు. రాజ్యాంగంలో అది అలాగే ఉంటుంది. అలాగే ఉన్నప్పుడు ట్రిపుల్ మాట్లాడేడా లేదా అనేది అప్రస్తుతం. అది ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుంది. మీరు ఇలాగే గిల్లి గజ్జాలు ఎట్టేసుకుని దేవాలయాలకు అడ్డాలడిపోయి మిమ్మల్ని పర్మిషన్ అడిగితే మమ్మల్ని తిట్టేసి ఈ రకంగా డ్రామాలు ఆడేసి ప్రతిదానికి అమ్మ కొత్తేదే అన్నట్టు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చి దీనివలన ఉపయోగం లేదు. మీరు దొంగ కేసులు పెడతాం మానేయండి, దొంగ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతాం మానేయండి. అప్పుడు మీ జోలికి ఎవరో రారు. అంతే తప్ప నేను ఇలాగే పెట్టుకోవాలి, నేను దొంగ కేసులు పెట్టుకునే హక్కు మాకు ఉండాలి, మాకు పోలీసులు ఇచ్చే అదే పోలీసులతో పంచుకునే సరే అఫీషియల్గా పంచుకోరు కాబట్టి మేము కంప్లైంట్ ఇస్తే మాకు డబ్బులు వచ్చే హక్కుని మీరు కాళ్ళ రాయడానికి వీల్లేదు అనే విధంగా మీరు మాట్లాడటం సమంజసం కాదు. మళ్ళీ చెప్తున్నా, సరే అక్కడ వైసీపీ వాళ్ళు
డిమాండ్ చేశారు. అది అది మరీ టూ మచ్. ఏ పార్టీ వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను. నేను ఈ పదవిలో ఉన్నంత కాలం రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నా మీద స్పష్టంగా ఉంది అని మరొక్కసారి బాబులు మీకు తెలియజేస్తున్నా. మీరు ఎన్ని ఉడతూ లోపునా ఏం కాదు. సరే, తర్వాత నిన్న రిపోర్ట్ వేసుకుని వెళ్ళిపోయి స్టేషన్ మాట్లాడి బాప్టిజం సర్టిఫికెట్ తీసుకుంటేనే క్రైస్తవులు అవుతారు అని. రైతులకు ఎవరు చెప్పారు నాకు తెలియదు. మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్లో, అంతకుముందు ఎప్పుడో ఏదో తాలూకా కోర్టులో, జిల్లా కోర్టులో ఎవరో మాట్లాడారు, లేకపోతే ఏదో హైకోర్టులో ఎవరో ఏదో మాట్లాడారు అన్నట్టు మాట్లాడుతున్నారు. సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, ఒకసారి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులు, ఇంకేదన్నా జిల్లా కోర్టు తీర్పులు లాంటివి ఉంటే ఏమీ పరిగణలోకి తీసుకోబడవు. సుప్రీంకోర్టు తాజాగా ఈ పాస్టర్ ఆనంద్ విషయంలో చెప్పినప్పుడు రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్నే ఆర్డర్లో రిపీట్ చేశారు. హూ ఎవర్ ప్రొఫెస్ క్రిస్టియానిటీ, ఎవరైతే దాన్ని అనుసరిస్తారో వారు ఈ బెనిఫిట్స్ అన్ని పోతాయి అని స్పష్టంగా చెప్పిన తర్వాత అతను అంటాడు, అంటే అతను ప్రజలను మాయ చేస్తున్నాడు. మీరు క్రిస్టియన్ అవ్వండి, ఏం పర్వాలేదు, సర్టిఫికేట్ తీసుకోలేదు. మీరు సర్టిఫికేట్ తీసుకోనంతసేపు మీరు క్రిస్టియన్ కాదు. ఒకవేళ ఓకే, నా సర్టిఫికేట్ నేను వెనక్కి ఇచ్చేస్తున్నాను, ఒకవేళ ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకున్నట్టు దొరికేస్తే సర్టిఫికేట్ వెనక్కి ఇచ్చేస్తున్నాను, నేను హిందూ అయిపోయాను అని చెప్తే మళ్ళీ మనం హిందూ అయిపోయినట్టే అని చెప్పాడు. ఇది నేను ఇంతకుముందే చెప్పా. అరే, మీకు గర్భాపుసి అనే ఒక సిస్టమ్ ఉంది. మీరు అందులోంచి బయటకు వచ్చి మీరు పూర్తిగా చర్చకి వెంట మానేసి గుళ్ళకి వెళ్తారా వెళ్ళరా అనేది వేరే విషయం. మీరు ఆ మతాన్ని అనుసరించడం పూర్తిగా మానేసి ఎవరైతే మీ తోటి వారు ఉన్నారో వారందరికీ మీరు మారినట్టుగా ప్రూవ్ చేయగలిగితే ఎస్, దెన్ సర్టిఫికెట్ కెన్ బి ఇష్యూడ్. యూ విల్ బి కన్సిడర్డ్ దట్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు హిందూయిజం అని కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వెనక్కి వచ్చేయండి అని కూడా నేను చెప్పడం జరిగింది. మరి అది ఎందుకు అన్నాడో పాపం అతను ఆ విషయం కూడా శ్రావణ్ కుమారుడు మాట్లాడటం జరిగింది. సో ఆ తర్వాత సరే, ఆయన ఏదో సుప్రీంకోర్టు దీని మీద వెళ్ళినట్టున్నాడు, అందుకని అక్కడ ఏదో గొప్ప విజయం సాధించేసామని చెప్పి కొన్ని చిల్లర ఛానల్ గారు సంఖ్యలు గుర్తేసుకున్నారు. సరే చూద్దాం. నిన్న దాని గురించి చెప్పాను కదా. ఈరోజు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం ఫైల్ చేసాం. అడిగిలాగా దొంగ దెబ్బలు నాకు అలవాట్లేదు. మనకు కనీసం నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళిపోయి వేసేసుకుని పచ్చబద్దాలు చెప్పి ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో లేనట్టుగా అఫిడవిట్లు ఇచ్చి చేశారు. మనం వేసాం పిటిషన్, 2 పిటిషన్లు వేసాం. ఒకటి ఉన్న పాయింట్లు, రెండవది అతను పెర్జురీ అంటే కోర్టుని తను మోసగించాడు. సో ఎలా మోసగించాడు? ఇక్కడ కంటెంప్ట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్న పిటిషన్ గురించి అతను ఈ మ్యాటర్ మీద ఆ పర్టికులర్ ఉన్నమట్ల జయంతి ఎటువంటి కేసు వేసి ఉండలేదు అని చెప్పి అక్కడ వచ్చి అబద్ధం అర్థం జరిగింది. ఇవన్నీ కూడా నేను చెప్పకల్లా అలాగే దొంగదం వేయచ్చు, కానీ అలవాట్లేదు గడ్డాలంటే. సో క్లియర్గా ఒక పెర్జరీ పిటిషన్ ఇది వేయటం జరిగింది. చూద్దాం, బిఫోర్ హాలిడేస్ విచారణకు వస్తే ముందే మంచి జరుగుతుంది. విచారణకి రాకపోతే కాస్త ఆలస్యం ఈ కేసుకు అవుతుంది తప్ప
గుడి పూర్తి చేసే విషయంలో ఎటువంటి ఆలస్యం అవ్వదు. ఎందుకంటే ఈ సైట్లో కాదు, సైట్లో స్టేటస్ కో ఎక్కడో పని జరుగుతూ ఉంటుంది. సో అంచేత దానివల్ల నష్టమేమీ లేదని చెప్పి మళ్ళీ పునరుద్ఘాటిస్తూ గర్భాపుసి వస్తే వచ్చేయండి అమ్మా, అంతే తప్ప ఈ పదవిలో ఉన్నవాళ్ళు అలా మాట్లాడకూడదు అని ఎవరి నోటికి వచ్చినట్టు ఆడు వాగుతున్నాడు. నేను ఈ పదవిలో ఉన్నాను కాబట్టే ఎంత ఫ్రీగా ఎంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు బిహేవ్ చేస్తున్నారు కాబట్టే రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలి మీరు అని నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. రాజకీయం, చెత్త రాజకీయం చేయటం నా నైజం కాదు. మళ్ళీ మాట్లాడితే ఓట్లు ఓట్లు ఓట్లు. నిన్న కూడా, అంటే నిన్న మన ఇంటర్వ్యూ చూడక ముందు మాట్లాడారో లేదో మరి నాకు తెలియదు. మాట్లాడితే నా ఓట్లు అక్కర్లేదా, నా ఓట్లు అక్కర్లేదా అని ఏంటో బాబు, ఏదో నాటకాలు. మా పార్టీకి మీకు మాట ఇచ్చిన మా పార్టీకి మీ ఓట్లు అవసరం. నాకు 80% మంది ప్రజలు మద్దతు ఉంది. నాకు నీ ఓట్లు అక్కలా. నిన్న చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మా పార్టీకి అవసరం. నేను రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి రిపీట్ చేసిందే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మద్దతు ఇస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చడానికి. మా పార్టీ అయినా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినా, 70 ఓట్లు వచ్చిన పార్టీ అయినా, 100 ఓట్లు వచ్చిన పార్టీ అయినా వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా. అది 70 కోట్లు ఎందుకు ఇచ్చారు వీళ్ళు తెలియగలుగుతాను. సరే వదిలేయండి బాబు, 70 ఓట్లు గురించి అన్నిసార్లు మనం మాట్లాడితే బాగోదు, ఫీల్ అవుతాడు. సరే, మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. ఈ పదవిలో ఉన్నంతకాలం నేను రాజకీయాలకి దూరంగా ఉన్నట్టు లెక్క. అందుచేత మీరు ఏమంటే కొంచెం చూడండి అని అలిగిరికి చెప్పడాలు వేస్ట్, ఉపయోగం లేదు. రాజ్యాంగబద్ధుని నేను, అందులో ఉన్నది ఉన్నట్టు ఫాలో అవ్వాలని చెప్తాను. మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలం కావాలి అని ఒక సాటి వ్యక్తిగా నేను కూడా కోరుకుంటా. కానీ అదంత ఈజీగా అయ్యేది కాదు అని చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి మీరు అమలాపురం రోడ్ల మీద, రాజోల్ రోడ్ల మీద రచ్చ చేస్తే ఉపయోగం లేదమ్మా. ఢిల్లీ వెళ్ళండి, చండీగఢ్ వెళ్ళండి, అమృత్సర్ వెళ్ళండి, భోపాల్ వెళ్ళండి, జైపూర్ వెళ్ళండి, మెడ్రాస్ వెళ్ళండి, కొచ్చిన్ వెళ్ళండి, అన్ని చోట్ల తిరగండి. ఒక ఊర్లో తిరిగితే ఇది అయ్యి పని కాదమ్మా. అంచేత విజయప్రసాద్, ఈ బ్యాచ్ అందరూ మీరు వెళ్ళి, ఈ 4 ఉన్నారు కదా రెడీగా తిరగడానికి. ఇక్కడ భీమవరంలో కూడా ఏదో పెట్టుకుంటారంట మీటింగ్లో, సేమ్ ఇదే. దళిత క్రైస్తవులు 4 కుమారులు వస్తారట, నీళ్ళు కోట్లు వేసుకుని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారట. బాబు రండి అని చెప్పి కూడా చెప్పుకుంటారు. ఎన్ని మాట్లాడకుండా, ఏ ఊర్లో మాట్లాడకుండా. ఇక్కడ కాదమ్మా, అన్ని రాష్ట్రాలే అవ్వండి, మాట్లాడుకోండి, సమాయత్తపరచండి. ఏదో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అవ్వచ్చు, బట్ అప్పుడు దాకా ఫాలో కండి. ఇక ఈరోజు ముగించే ముందు ఒక అంశం చెప్పి ముగిస్తా. ఇంకా ఆ పాస్ట్ ఆనంద్ ఇష్యూ అది ఇవాళ ఏదో చెప్తా అన్నారు, చెప్పారా? ఇంకా రాలేదా? జాయింట్ కలెక్టర్ గారు అయితే చెప్పారట. నేను గతంలో ఒకసారి చెప్పా, ఇప్పుడు 15 రోజుల క్రితం ఇష్యూ. ఒకసారి సుప్రీంకోర్టు చెప్పేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ లేకపోతే కలెక్టర్ ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు. అది అక్కడికి వెళ్ళినప్పుడు మ్యాటర్. మనం కూడా ఇదివరకు ఇక్కడ జోసెఫ్ క్యాన్సిల్ చేసాం.
జాయింట్ కలెక్టర్ గారు చూశారు. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ చర్చ్ వెరిఫై చేశారు, సమాధులు వెరిఫై చేశారు, అన్నీ వెరిఫై చేశారు. అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చారు, తీసేశారు. అక్కడ కోర్టు కూడా లేవు. కానీ సుప్రీంకోర్టు అన్నీ వెరిఫై చేసి అతని పేరే పాస్టర్ ఆనంద్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత ఓవర్ ప్రొఫెస్కే లేదు అసలు. నువ్వు యువర్ ప్రీచింగ్ దీనికన్నా మరి 10 times ఎక్కువ. నువ్వు చర్చిలో నువ్వు పాస్టర్ అని నువ్వే చెప్పి ఇంకా మళ్ళీ ఈ సోది అంతా ఏంట్రో బాబు అని చెప్పి అది కొట్టేయడం జరిగింది. అది కొట్టేసిన తర్వాత మళ్ళీ జేసీ గారి సోది, కలెక్టర్ గారి సోది, ఇదంతా నాన్ సెన్స్ అకార్డింగ్ టు మీ. నాకు రూల్ తెలుసు, అన్నీ తెలుసు. ఐఎమ్ నాట్ ఇల్లిటరేట్. సో మరి దీన్ని ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు, ఎవరిని సర్ది చెప్పుకుంటారు అనేది నాకు తెలియదు. కానీ అతను చాలా గంభీరంగా నిన్న ఎవరి పేపర్లో చూశాను. నేను అడిగితే నేను పుట్టుకతో జరుగుతుంది నా విశ్వాసం. తర్వాత నేను పుట్టాక మారింది. కానీ పుట్టాక మారిపోయా, పుట్టకముందే మారిపోద్ది. నేను పుట్టాక మారింది అంచేత నా సర్టిఫికేట్ రద్దు చేయడానికి వీలు అని చాలా గంభీరంగా అతను చెప్పడం జరిగింది. సో ఏదేం చెప్పినా ఖచ్చితంగా మరి ఈ పాటికే రావాలి. ఎవరు కాకపోతే రేపైనా ఆళ్ళు ఇల్లు ఊపే పొడతో పుడికి అదే అవ్వదు ఖచ్చితంగా. లేదంటే అది కంటెంప్ట్ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు ఆ పాస్టర్ ఆనంద్ సర్టిఫికేట్ రద్దు అవుతుంది. అప్పుడు ఈ బ్యాచ్ అందరూ మరి ఏ రకంగా ఓలబో దిగోమంటారా, లేకపోతే కేకలేసేసుకుంటారా, మరి దానికి కూడా రఘురామకృష్ణరాజు డౌన్ బాబు గారు రఘురామకృష్ణరాజు గారు మీరు చర్యలు తీసుకోవాలంటారా అనుకోండి. కానీ నేను చెప్తున్నా సుప్రీంకోర్టులో మేము నెగ్గటం మెరిట్స్ మీద న్యాయం ఇటు ఉంది కాబట్టి అతను కోర్టును తప్పుదో పట్టించాడు కాబట్టి నిజాలు త్వరలో బయటికి రావడం తథ్యం. పాస్టర్ ఆనంద్ సర్టిఫికెట్ రద్దు అవటం తథ్యం అన్నది మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తూ మంచి పాస్టర్ని కోల్పోయిన విషాదంలో ఉన్న వారికి ఒక శుభార్త ఏమిటంటే చలనచిత్ర పరిశ్రమకి మంచి నటుడు వచ్చాడు. హీరోలు అందరూ చాలా టైట్గా ఉన్నారు. సో అధ్యాత ఓ మంచి నటుడు వచ్చాడు. ఓకే, ఇంకా ప్రశ్నలు ఉన్నారా? థ్యాంక్ యూ.